వచ్చే పార్లమెంట్ ఎన్నికల్ని బీజేపీ తెలంగాణ శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎక్కువ స్థానాలను గెలుచుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆదిలాబాద్ సీటు కోసం పార్టీలో గట్టి పోటీ ఉంది. 50 మందికి పైగా నేతలు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో టికెట్ ఎవరికి దక్కుతుందో అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. సిట్టింగ్ ఎంపీ బాపురావును పక్కన పెట్టొచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. ఆదిలాబాద్ పార్లమెంట్ సీటు పరిధిలోని కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు టికెట్ ఆశావహుల్ని ప్రోత్సహిస్తున్నారనే టాక్ ఉంది. ఈ స్థానం బీజేపీలో అసలేం జరుగుతోంది? సిట్టింగ్ ఎంపీ బాపురావును ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారా? వాజ్ ది స్టోరీ? గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాతినిధ్యం పెంచుకున్న బీజేపీ పార్లమెంట్ ఎలక్షన్స్ పై ఫోకస్ పెట్టింది. అభ్యర్థుల ఎంపికపై దృష్టి కేంద్రీకరించింది. కొన్ని సీట్ల విషయంలో స్పష్టత ఉన్న ఆదిలాబాద్ లోక్సభ స్థానంలో అంశంలో మాత్రం కొంత గందరగోళం నెలకొంది. త్వరలో తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. దీంతో ఆదిలాబాద్ సీటును పెండింగ్ లో పెట్టొచ్చనే టాక్ ఉంది. సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు అభ్యర్థిత్వం విషయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తనకే టికెట్ వస్తుందని బాపురావు చెబుతున్నారు. కానీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు మాత్రం ఇంకా ఫైనల్ కాలేదంటున్నారు. దీంతో చివరి నిమిషం దాకా అభ్యర్థి ఎవరన్న దానిపై ఉత్కంఠ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీ బాపురావు బోధ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగి ఓడిపోయారు. కానీ ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం పరిధిలో 4 బీజేపీ ఎమ్మెల్యేలుగా గెలిచారు. దీంతో ఎంపీ టికెట్ ఎవరికి దక్కినా గెలవటం ఖాయమన్న అంచనా కమలదళంలో ఏర్పడింది. ఈ కారణంగా టికెట్ ఆశావహుల సంఖ్య పెరిగింది. సీటు కోసం 48 మంది దరఖాస్తు చేసుకున్నారు. మరో 4 తటస్థులు టికెట్ ఇస్తే బీజేపీలో చేరటానికి సిద్ధమని లాబింగ్ చేస్తున్నారు. అభ్యర్థిని ప్రకటించకపోయినా కొందరు ముందస్తు ప్రచారాన్ని ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంలో పర్యటిస్తూ నేతల మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు సిట్టింగ్ ఎంపీ ఉండగా టికెట్ కోసం 10ల సంఖ్యలో నేతలు దరఖాస్తు చేసుకోవడం దుమారం రేపుతోంది. దీనిపై అధిష్టానం కూడా ఒక దశలో సీరియస్ అయింది. ఆశావహుల వెనక కొందరు ఎమ్మెల్యేలు ఉన్నట్టు తేలింది. టికెట్ ఇప్పిస్తే భారీ నజరానాలు ఇచ్చేలా ఒక ఎమ్మెల్యే పలువురితో ఒప్పందం కూడా చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ టికెట్ అంగటి సరుకుగా మారిందని కుసుగుసులు వినపడుతున్నాయి. ఈ క్రమంలో ఎంపీ బాపురావుకు టికెట్ కష్టమనే ప్రచారం జరుగుతోంది. దీంతో బాపురావు కొద్ది రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి చర్చలు జరిపారు. ఇద్దరి మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందో తెలియదు కానీ టికెట్ విషయంలో బాపురావు ధీమాతో ఉన్నారు. మరోవైపు ఆయనకు అంత సీన్ లేదని వ్యతిరేకులు ప్రచారం చేస్తున్నారు. మరోవైపు బాపురావును కొందరు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు వ్యతిరేకించడానికి అనేక కారణాలున్నాయి. ఎంపీగా ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో లేరని ప్రచారం తెరపైకి వస్తోంది. పైగా రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ గా ఉన్నప్పటి నుంచే ఈ ఎంపీ ఆయనతో టచ్ లో ఉంటూ పార్టీని బలహీనపరిచారనే టాక్ ఉంది. బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న ఆదివాసుల్లోనూ పట్టు కోల్పోయారని అంటున్నారు. బాపురావు దూకుడు వైఖరి, వ్యక్తిగత వ్యవహారాలతో అన్ని వర్గాల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందనే ప్రచారం ఉంది. మళ్లీ టికెట్ ఇస్తే ఓడిపోతామని అధిష్టానానికి అదే పనిగా ఫిర్యాదు చేస్తున్నారట. మెజార్టీ నేతలంతా బాపురావు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో అధిష్టానం కూడా పునరాలోచనలో పడ్డట్టు ప్రచారం జరుగుతోంది. అతన్ని మారిస్తే ప్రత్యామ్నాయంపై ఎవరన్న దానిపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్, సినీ నటుడు అభినవ్ సర్దార్, రాజేష్ బాబు సహా 50 మందికి పైగా టికెట్ కోరుతున్నారు. ఎవరి లాబింగ్ వారు చేసుకుంటున్నారు. పార్టీ ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకుంటున్నారు. కొందరైతే ఎంత ఖర్చైనా భరిస్తామని ఆఫర్లు ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అధిష్టానం మాత్రం డబ్బుల కంటే ప్రజల్లో ఇమేజ్, క్యాడర్ ఉన్న నేత కావాలని స్పష్టం చేస్తోందట. అదే సమయంలో పార్టీలో చిన్న అభిప్రాయాలు సహజమేనని, అంతా కలిసే ఉన్నామని సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు చెబుతున్నారు. టికెట్ తనకే దక్కుతుందని అంటున్నారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.